ஆயுதாகமான்னு பாருங்க. அப்பதான் அடையாளம் கண்டுபிடிக்கும்போது. వయనాడ్లో కొండచర్యల విధ్వంసం తర్వాత ఇలా వందల మంది తమ కుటుంబ సభ్యులు సన్నిహితుల మృతదేహాల కోసం వెతుకుతున్నారు. మృతదేహాలను పెట్టిన స్థానిక స్కూల్ దగ్గర వాటిని గుర్తించడానికి ఎంతో మంది పొడవాటి వరుసలో వేచి చూస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్మల గ్రామాలపైకి కొండచర్యలు రావడంతో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పుడు 200 దాటింది. 190 మందికి పైగా గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. కొండచర్యలు మొదట విరుచుకుపడిన ముండక్కై గ్రామం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ప్రాంతంలో వరుసగా 3వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మృతదేహాలను గుర్తించడానికి వేచి చూస్తున్న ప్రతి ఒక్కరిది ఒక్కో విషాదగాథ. ఈయన వయనాడ్లోని కొత్తూరుకు చెందిన తంగరాజ్. అనిత ఆయన మనువరాలు. కొండచర్యలు పడినప్పుడు అనిత కూడా చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో ఆమె చూరల్మలలోని తమ అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నారు. అనిత, ఆమె అమ్మమ్మతో పాటు మరో 5గురు మృతి చెందారు. ஆஞ்சம்மதி பொஞ்சம்மதி என்னோட பேர பிள்ளை இங்கே கூட படிக்கிற சேர்த்துணுமில்ல அந்த பிள்ளை அடக்கம். அப்படி அவியலுக்கு ஒரு பையன், அதுக்கு மருமக, அதுக்கு ஒரு சின்ன குழந்தை, 1 வயசு குழந்தை. அப்படி 6 பேர் போயிட்டாங்க. 6 பேர் போனதில் 3 பேர் கிடச்சிட்டாங்க. அது நேற்று எடுத்து அதை 3ஐயும் அடக்கம் பண்ணியாச்சு. இன்னும் 3 ஆள் கிடைக்கணும். తంగరాజ్ ఇంట్లో ఉన్నప్పుడు అనితను పెంచింది ఆమె అత్త. దీంతో ఆమె ఇప్పుడు ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న వారందరికీ తన ఫోన్లో ఉన్న అనిత ఫోటోను చూపించి గుర్తుపట్టమని అడుగుతున్నారు. అమరావతి ఈ ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ కొండచర్యల్లో ఆమె మరిది, అతడి కొడుకు చనిపోయారు. వర్షం పెరుగుతుండడంతో మంగళవారం ఆమె తమ ఇల్లు వదిలి కూతురు ఇంటికి వెళ్లిన కాసేపటికే కొండచర్యలు ఆమె ఇంటిపై పడ్డాయి. நாங்க 4 பேரும் அங்க இருக்கும்போது 2வது அங்கிருந்து இடிஞ்சு தண்ணி வந்துட்டு அந்த ஜன்னல்ல வந்து சத்தம் கேட்கும். நாங்க என்ன செஞ்சோம், என் மருமகன் வார்ப்பு மேலே ஏறி எங்களை பிடிச்சி இழுத்து அந்த பக்கம் இதே மாதிரி ஒரு மேடு இருக்குது, அந்த மேட்டில் கொண்டு போய் 1 மணிக்கு போயிட்டு நாங்கள் நின்றுட்டுருக்குறோம் காப்பி காட்டில். 1 மணிக்கு எங்கள் வீட்டுக்காரோட தம்பி மகனும் இதுவரை இன்னும் கிடைக்கவே இல்லை, தேடிட்டு இருக்கிறாங்க. కానీ ఈమె భర్త, తమ్ముడు, ఆయన కొడుకు ఇద్దరూ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. వారి ఇల్లు కొండచర్యలో చిక్కుకొని కూలిపోవడంతో వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగే చూరల్మలలోని నివసించే పొన్నియన్ కూడా కొండచర్యల నుంచి తప్పించుకున్నారు. ఆయనకు ఒక చిన్న లాటరీ షాప్, టైలర్ షాప్ ఉన్నాయి. ఆయన ఇల్లు చూరల్మల నదికి సమీపంలో ఉంటుంది. మంగళవారం వర్షం తీవ్రమవడంతో ఆయన ఇల్లు వదిలి తన షాప్లోకి వెళ్లారు. కానీ షాప్ కూడా కొండచర్యలకు ధ్వంసమైంది. పొన్నియన్, ఆయన కుటుంబం ఇంటిపైన పెంకులు తీసి తప్పించుకోగలిగారు. மழை நிற்கவே இல்லை, மட்டும் கொடிச்சு கொட்டிட்டு இருக்கு. சரி நம்ம வந்துருச்சு உட்காந்துக்கலாம் அப்படியே நினச்சிட்டு இருந்தோம். அதுக்குள்ள கரண்ட் போஸ்ட் வந்து ஷட்டரில் அடிச்சிருச்சு. ஷட்டரில் அடித்த உடனே என்ன ஆயிடுச்சு, கம்ப்ளீட் இதாகிடுச்சு. உள்ளுக்குள்ள தண்ணி ஏறிடுச்சு. உள்ளுக்குள்ள தண்ணி ஏறின உடனே பின்ன ரெஸ்ட் இல்லை, பாத்திரம்லாம் மேலே ஏறி பாத்திரம்னு சொல்லி மேலே ஏறி ஓடு எடுத்து பிடுங்கிட்டு பார்க்கையில் கம்ப்ளீட் இதாகிடுச்சு. இன்றைக்கே நம்ம அவுட் ஆகிட்டோம், கடவுளை காப்பாற்றலேன்னு என்ன பண்ணலாம் அப்படின்னு நினச்சிட்டு இருந்தோம். 10 நிமிஷம் மேக்ஸிமம் போனால் 10 நிமிஷம் தான் இருந்துச்சு. அதுக்குள்ளே மழை நின்றுச்சு. పొన్నియన్, ఆయన కుటుంబం తప్పించుకుంది. అయితే అక్కడ నుండి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయిన ఆయన ఇరుగు పొరుగు వారు, స్నేహితులు చనిపోయారు. వర్షానికి చూరల్మల, ముండక్కైలను కలిపే వంతెన కొట్టుకుపోవడంతో 2 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఎక్కువ విధ్వంసం జరిగిన ముండక్కైకి చేరుకొని సహాయ చర్యలు చేపట్టడంపై కూడా అది ప్రభావం చూపింది. ఇండియన్ ఆర్మీ ఇంజనీర్ డివిజన్ కృషి వల్ల ఆగస్టు 1న బ్రెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడంతో దానిపై ప్రజలను అనుమతించారు. కానీ అంతకన్నా ముందు ఆ గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ల కోసం హెలికాప్టర్లు ఉపయోగించాల్సి వచ్చింది.